మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తొలి విడత గడువు నిన్నటితో పూర్తయింది. మొత్తం 35 లక్షల మంది ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్లారని ఎన్నికల సంఘం తెలిపింది. అంతేకాకుండా దాదాపు 22 లక్షల మంది ఓటర్లు మృతి చెందారని, సుమారు 7 లక్షల మంది ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారని చెప్పింది. 1.2 లక్షల మంది ఓటర్ల గణన పత్రాలు తిరిగి అందలేదని ఈసీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 99.8% ఓటర్ల గణన ప్రక్రియ పూర్తయిందని, 7.23 కోట్ల మంది ఓటర్లు పత్రాలను డిజిటలైజ్ చేసినట్టు తెలిపింది. ఓటర్ల ముసాయిదా జాబితాలో వారందరి పేర్లు చేర్చినట్లు కూడా తెలిపింది. ఆగస్టు 1 నాటికి మిగతా ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేస్తామని స్పష్టం చేసింది. సుమారు 7.90 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని వివరించింది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ లో అందిస్తారు. రాజు, బీహార్ లో ముగిసింది తొలి విడత ఓటర్ల జాబితా సవరణ, దీనికి మరిన్ని అప్డేట్స్. బీహార్ లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టినటువంటి తొలి విడత ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఏదైతే ఉందో ఎస్ఐఆర్ ఇది బీహార్ లో ముగియడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 35 లక్షల మంది ఓటర్లను ఇప్పటికే ఇక్కడ లేరు, వాళ్ళ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం గుర్తించడం జరిగింది. వాళ్ళందరి ఓటు హక్కును కూడా తొలగించడం జరిగింది. అదేవిధంగా 22 లక్షల మంది ఓటర్లు బీహార్ లో మృతి చెందారని గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఈ నవంబర్ లో ఈ బీహార్ కు సంబంధించి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఒకవైపు ఇది విపక్షాల నుంచి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటా ఉంది. ఎన్నికల ముందు ఇది కావాలని ఓటర్లను ఏదైతే ఇతర పార్టీలకు చెందినటువంటి ఏదైతే గుర్తించినటువంటి ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటికే పార్లమెంట్ లో పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్న ఈ వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే 99.8% ఇది పూర్తయిందని చెప్పేసి ఆగస్టు 1వ తేదీ నాటికి ఇది పూర్తిగా కూడా కంప్లీట్ గా 100% బీహార్ లో సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పూర్తవుతుందని చెప్పేసి ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. ఓటర్ల ముసాయిదా ఏదైతే ఉందో ఈ జాబితాలో వారందరూ 7.2 కోట్ల మంది ఓటర్ల పత్రాలను డిజిటలైజ్ చేసినట్టు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. ఈ నవంబర్ లో జరిగే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇందులో దాదాపు 7.5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు కూడా బీహార్ లో ఓటింగ్ లో పాల్గొనబోతా ఉన్నారని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే 99.8% ఓటర్ల ఏదైతే ఈ లెక్కింపు సవరణ ప్రక్రియ పూర్తయిందని చెప్పడం జరిగింది. 7.23 కోట్ల మంది ఓటర్ల పత్రాలను కూడా ఆన్లైన్ చేసినట్టుగా కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే గతంలో ప్రారంభించినటువంటి సమగ్ర ఓటరు సవరణ చట్టం ఈ శుక్రవారంతో పూర్తయింది. దీనికి సంబంధించి ఏదైతే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే అవలంబించాలని ఈసీ ఇప్పటికే చూస్తా ఉంది. త్వరలో ఎన్నికలు జరగబోయే తమిళనాడు కావచ్చు, వెస్ట్ బెంగాల్ లో కావచ్చు, సో ఇట్లాంటి సవరణ చేయాలని, అదేవిధంగా ఆగస్టు తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి సమగ్ర ఓటరు సవరణ చేయాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. బీహార్ లో మాత్రం 99.8% పూర్తయినట్టుగా ఎన్నికల సంఘం అయితే ప్రకటించడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.